అందరికీ నమస్కారం. భగవద్గీత సనాతన ధర్మం డివోషనల్ థీమ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 18 అధ్యాయాల పేర్లను తెలుసుకుందాం. ఈ 18 అధ్యాయాల పేర్లను ఒక్కొక్కటిగా విడివిడిగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ఒక లైక్, కామెంట్ మాకు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చేయడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్రీమద్ భగవద్గీతలోని 18 అధ్యాయముల పేర్లు. మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము మరియు అర్జున విషాదయోగము అని కూడా అంటారు. రెండవ అధ్యాయము గీతాసారము, సాంఖ్యయోగము అని కూడా అంటారు. మూడవ అధ్యాయము కర్మయోగము. నాలుగవ అధ్యాయము దివ్య జ్ఞానము, జ్ఞానయోగము అని కూడా అంటారు. ఐదవ అధ్యాయము కర్మయోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ, కర్మ సన్యాస యోగము అని కూడా అంటారు. ఆరవ అధ్యాయము ధ్యానయోగము, ఆత్మ సంయమ యోగము అని కూడా అంటారు. ఏడవ అధ్యాయము భగవద్విజ్ఞానము, విజ్ఞాన యోగము అని కూడా అంటారు. ఎనిమిదవ అధ్యాయము భగవత్ ప్రాప్తి, అక్షర పరబ్రహ్మ యోగము అని కూడా అంటారు. తొమ్మిదవ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము, రాజ్య విద్య రాజగుహ్య యోగము అని కూడా అంటారు. 10వ అధ్యాయము భగవద్విభూతి, విభూతి యోగము అని కూడా అంటారు. 11వ అధ్యాయము విశ్వరూపము, విశ్వరూప సందర్శన యోగము అని కూడా అంటారు. 12వ అధ్యాయము భక్తి యోగము. 13వ అధ్యాయము ప్రకృతి పురుషుడు చైతన్యము, క్షేత్రజ్ఞ విభాగ యోగము అని కూడా అంటారు. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు, గుణత్రయ విభాగ యోగము అని కూడా అంటారు. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము అని కూడా అంటారు. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు, దైవాసుర సంపద్విభాగ యోగము అని కూడా అంటారు. 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగములు, శ్రద్ధాత్రయ విభాగ యోగము అని కూడా అంటారు. 18వ అధ్యాయము పరిసమాప్తి, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము, మోక్ష సన్యాస యోగము అని కూడా అంటారు. నేను ఈ భగవద్గీత శ్లోకాలను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్యశ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ నుంచి ప్రచురింపబడిన భగవద్గీత యథాతథము అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, భగవద్గీత యథాతథము అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.